హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి సో మనకి ఒక 1-2 అవర్స్ నుంచి చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ మాటనే వినిపిస్తుంది ప్రభాస్ పేరే వినిపిస్తుంది మరి నిజంగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా సమ్వన్ స్పెషల్ ఈస్ కమింగ్ టు అవర్ లైఫ్ అని చెప్పేసి అయితే ప్రభాస్ ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అందజేసేది ప్రస్తుతం మనతో చిట్టిబాబు సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకుంటే ఓవరాల్గా ప్రభాస్కి ఒక ఏజ్ కూడా వచ్చేసింది 44 ఇయర్స్ అని చెప్పేసి తెలుస్తోంది మరి ఈ ఏజ్లో ఆయన పెళ్లి గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి నెటిజన్స్ అంటున్నారు లేదు రాబోయే నెక్స్ట్ సినిమా కల్కి 2898 కాకుండా దానికి తర్వాత చేసే ఇంకో సినిమా గురించి అప్డేట్ అంటున్నాం మరి అందులో ఏది నిజం సార్ ఇంకో సినిమాని గురించి అప్డేట్ కాదు సినిమాల గురించి అన్ని సినిమాలు స్పెషల్ తను యాక్ట్ చేసే హీరోగా ఒక సినిమా ప్రత్యేకంగా దానికి పబ్లిసిటీ ఉన్నది అన్నీ ఇది కేవలం తన జీవితంలో అందరూ ఎదురు చూస్తున్నది సినిమా తన ఫ్యాన్స్ అవ్వచ్చు తన మిత్రులు అవ్వచ్చు తన కుటుంబీకులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు శ్రేయోభిలాషులు అవ్వచ్చు ఎవరైనా సరే అందరూ కోరుకుంటున్నది తను ఒక ఇంటివాడు అవ్వాలి అది చూడాలి అని చనిపోయిన కృష్ణరాజు గారు కూడా చనిపోయే ముందు కూడా ప్రభాస్కి పెళ్ళి అవ్వాలి ప్రభాస్ బిడ్డను ఎత్తుకోవాలి నేను అని కూడా ఆయన సో ఈ అందరి కోరిక అందరి యొక్క ఎదురు చూపులు దాని గురించి అందరికీ అన్నాడు అందరికీ ఒక శుభవార్త అన్నాడు అది సినిమా అయితే సినిమాకు ఒక ప్రత్యేకం రాబోయే దాంట్లో ప్రత్యేక వీడు ఫ్యాన్స్కి ఒక ఇదనేవాడు అందరూ అన్న విషయంలో అర్థం అది తను పెళ్ళి ఖచ్చితంగా పెళ్ళిని గురించి అది మంచి వార్త తొందరగా రావాలి బయటికి రావాలి అది శుభకార్యం బాగా జరగాలి పైన ఆత్మ కూడా కృష్ణరాజు గారు ఆత్మ కూడా శాంతించాలి ఎందుకంటే ఆయన పాప కోరుకున్నాడు తను చనిపోయేలోపు చూడాలనుకున్నాడు అప్పుడు జరగకపోయినా కనీసం ఇప్పుడైనా ఆయన కోరిక నెరవేరాలి మీరు శ్యామలాదేవి గారితో ముందు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడారు కొన్ని ప్రెస్ మీట్స్లలో కూడా ఆవిడ మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు కూడా ఈ 2024లో ఖచ్చితంగా ప్రభాస్కి మేము పెళ్లి చేస్తాము మీ అందరికీ శుభవార్త ఇస్తాము అన్నారు కానీ అమ్మాయి అనుష్క శెట్టియా లేకపోతే కృతి సననా అని చెప్పేసి మనం ముందు కొన్ని కాంట్రవర్షియల్ విన్నాం మరి ఇండస్ట్రీ నుంచి ఉండబోతున్నారా లేకపోతే బయట నుంచి ఎవరైనా ఫ్యామిలీ మిత్రులు అనుకోవచ్చు నాకు తెలిసి ఇండస్ట్రీ నుంచి కాదు నాకు ఉన్న సమాచారం బట్టి నాకున్న అండర్స్టాండింగ్ బట్టి ఇండస్ట్రీ నుంచి ఎందుకంటే తన యొక్క జీవితంలో ఇప్పుడు ఆ డార్లింగ్ లైఫ్లో తను చూసుకునేవాళ్ళు తన కుటుంబాన్ని తను చూసుకునేవాళ్ళు ఒకడు కావాలి ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ ఈ పెద్ద కృష్ణరాజు గారు మా అమ్మగా చూసుకుంటున్నా ఇప్పుడు ఒక వచ్చే తన విషయాలు చూసుకుని తన సమస్య తన ఇల్లు తన అవసరాలు అలా చూసుకునే అమ్మాయి కావాలి ఆ అమ్మాయి ఒక సినిమా అమ్మాయి అనుకోండి ఆ అమ్మాయి షూటింగ్లు ఆ అమ్మాయిలు మళ్ళీ కాదు అందుకని తన ఉద్దేశంలో కూడా కుటుంబ ఉద్దేశంలో కూడా కుటుంబస్తులు సినిమా అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని మామూలు వేరే లైఫ్ నుంచి అమ్మాయి వస్తే ఇల్లు కాపురము సంసారము అవసరాలు ఇల్లు చూసుకుంటారు ఇవన్నీ ఉంటాయి తను ఇప్పటిదాకా తన అవసరాలు తనే చూసుకుంటున్నాడు అమ్మ కొన్ని వరకే చూడగలదు కదా కొన్ని విషయాలు అమ్మ దగ్గర కాదు కదా తను అలా కాకుండా ఇప్పుడు తన అమ్మతో పాటు తన విషయాలు కుటుంబ విషయాలు కుటుంబంగా చూసుకోగలిగిన అమ్మాయే కావాలి సో బయట అమ్మాయి అని నాకున్న అండర్స్టాండింగ్ కానీ అక్కడ ఉన్న ఒపీనియన్ బట్టి కానీ నేను అదే అనుకుంటున్నాను ఓకే సార్ అంటే మనం మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అనుష్క శెట్టి పేరు కూడా ఎందుకు బయటకు వస్తుంది తను కూడా ఒక కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అన్నట్టు కొంచెం న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి అందులో ఎంత వాస్తవం ఉందనుకోవచ్చు అవి వైరల్ కానీ కాదమ్మా అనుష్క శెట్టి ఇవన్నీ కాదు అప్పుడే రిజెక్ట్ చేసాడు ఇవన్నీ ఉన్నాయి మీడియాలో ఇక గతించని గతంలాగా కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా అది లేదు రూమర్స్ కింద తీసుకోవాలి తప్పితే అది కాదు అంటే కల్కి 2898లో కమల్ హాసన్ గారితో ఆయన యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎప్పటి నుంచో ఆయన కమల్ హాసన్ గారి ఫ్యాన్ ప్రభాస్ మరి ఆ విషయం గురించి ఈ సీన్స్ గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ అట్లా అనుకుంటున్నారు కానీ చాలా మంది గుడ్ న్యూస్ అని అనుకోవట్లేదు సో ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు అది అందరికీ గుడ్ న్యూస్ కాదు కదమ్మా ఆయన అన్నమాట అందరికీ శుభవార్త అన్నాడు
ఈ సినిమాకి సంబంధించి అయితే నా అభిమానులకు శుభవార్త అంటాడు. అందరికీ ఈయన ఎవరితో యాక్ట్ చేస్తున్నాడు, ఎవరు కాంబినేషన్లో యాక్ట్ చేస్తున్నాడు, అది అందరికి మిగతా బంధువులకి ఫ్రెండ్స్కి అందరికి కాదు. అది ఓన్లీ తన అభిమానులకి కావచ్చు. అంతేకాని ఈవెన్ ఆంధ్ర ప్రేక్షకులకు కూడా పెద్దగా కమల్ హాసన్ తోటి కలిసి యాక్ట్ చేస్తే ఒక డిఫరెంట్ అని చూస్తారు. అదేదో ఎదురు చూపులు కాదు, దానికోసం ఎదురు చూస్తున్న ఎప్పుడు అని ఉవ్విళ్ళుతుంది అంతే. ఇది పెళ్ళి అనేది అందరూ ఎదురు చూస్తున్నది. ఎప్పుడు ఇంటివాడు అవుతాడు, డార్లింగ్ ఎప్పుడు ఇంటివాడు అవుతాడు అని అందరూ కోరుకుంటుంది, ఎదురు చూస్తుంది. కనుక ఖచ్చితంగా ఇది పెళ్ళిని గురించే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మరి ప్రభాస్ ఫ్యాన్స్కి అలాగే ఓవరాల్ పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ గురించి అయితే చిట్టిబాబు సార్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా అది పెళ్లి గురించి అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ ప్రభాస్ చెప్పినట్టు ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది నిజంగా పెళ్లి గురించేనా లేకపోతే ఏదైనా ప్రమోషన్ గురించి ఖచ్చితంగా కాదు అని చెప్పేసి అంటున్నారు చాలామంది. సో వెయిట్ చేద్దాం మరి ఒక ఇంటివాడు అయ్యేందుకు ప్రభాస్ అండ్ అలాగే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.